ఒక ఒక మనిషి చేశాడా అన్నది మీకు చెప్తాను. అది నిజంగా ఏంటంటే మడ అడవులు పునరుద్ధరణ కానీ, రాకపోతే ఈ అడవులు కవర్ పెంచడం గురించి కానీ, ఈ రాకపోతే ఈ పంచాయతీ ఈ తొట్లు అంటే అది అది నీటి ఒక గురించి. పార్ట్ కదా సత్య గారు. మరడవులు పెంచడము, పర్యావరణాన్ని ఖచ్చితంగా అందరూ కాపాడుకోవాలి. మన కుటుంబాన్ని ఎలా చూసుకుంటున్నామో ప్రకృతిని కూడా ఆ రకంగానే మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎవరు కూడా కాదంటారు. కానీ ఇచ్చిన హామీలేంటి? పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఏంటండి? నేను ఇప్పిస్తాను, ఏ కష్టం వచ్చినా నేనుంటాను, నన్ను మీరు ప్రశ్నించండి, నన్ను అడగండి అని చెప్పి ఆయన పదే పదే చెప్పారు. ఆ రకంగానే ప్రజలు ఆయన్ని ఆదరించారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా మాట్లాడే పరిస్థితి ఉందా అక్కడ ఒక సుప్రీం ఉండగా? పవన్ కళ్యాణ్ గారు 100% పవన్ కళ్యాణ్ గారు అది అమలు చేసి తీరుతారండి, అందులో అనుమానం లేదు. నిన్న కాక మొన్న మహానాడులో జరిగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా సూపర్ 6 లో ఏ ఒక్కటి వదలకుండా అమలు చేసి తీరుతాం, మీరు ఎల్లెళ్ళకి వెళ్ళి చెప్పండి అని చెప్పారు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు నేను 1000 రూపాయలు పెంచుతానని 250 పెంచుకుని వెళ్ళాడు. అలా కాకుండా వీళ్ళు కష్టమైనా సరే ముందు, ఎందుకంటే వృద్ధులు కదా అని చెప్పేసి 1000 రూపాయలు పెంచి ఇంటింటికి తీసుకెళ్లి పెన్షన్ ఇవ్వడానికి అవ్వదనుకున్నారు అందరూ. చేద్దాం. ఇప్పుడు ఏమంటే కొంత స్పేసింగ్ టైమింగ్ తీసుకున్నా కూడా ప్రతిదీ నెరవేర్చడానికి దానికంటే ఎక్కువ చేయడానికి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో వచ్చిన వాడు రన్ చేయలేక వదిలేయాలి. ఆ తర్వాత మళ్ళీ మనం ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా చేసుకుని బతకాలని పెట్టుకుని గత పాలకుడు ఉన్నాడు. ఇప్పుడు అలా కాకుండా ఒక మంచి వాతావరణంలో అక్కడ నేను చూస్తే కళ్యాణ్ గారి విషయంలోనే జీరో టాలరెన్స్ పాలసీ తీసుకొచ్చారండి స్మగ్లర్స్ కి. ఒక జంతువుని చంపగానే 3 రోజులు తీసుకొచ్చి వాళ్ళందరినీ లోపల వేస్తారు. ఇదివరకు ఇప్పుడు అట్లా జరగల. అలాగే మీకు యాంటీ పోచింగ్ కాకుండా ముందు వైల్డ్ లైఫ్ వీక్ సెలబ్రేషన్ లో ఆయన అబ్సల్యూట్ నెసెసరీ, మనం బతకాలి, భూమి మీద ఉన్న సకల జీవులు బతకాలి, ఇది ఆలోచనగా తీసుకోండి, వసుదైక కుటుంబం చేయాలని. అలాగే మ్యాంగ్రూవ్ సంబంధించి ఇందాక చెప్పాను 700 హెక్టార్లు. అలాగే బయోడైవర్సిటీ, బయోస్పియర్ పార్క్స్ ఇప్పటి వరకు లేవండి మన ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఉన్నాయి, నాశనం చేయడమే తప్ప కొత్తవి క్రియేట్ చేయాల. అలాగే బయోడైవర్సిటీ 2 లక్షల హెక్టార్లు. 2 లక్షల హెక్టార్లు అంటే దాదాపు 5 లక్షల ఎకరాలు. 5 లక్షల ఎకరాల్లో ఫారెస్ట్ కవర్ పెంచడం, అలాగే ఫారెస్ట్ కన్జర్వేషన్ గురించి పెంచడం కానీ, రాత్రి వెట్లాండ్స్. సత్య గారు మీరేంటంటే పవన్ కళ్యాణ్ కాదండి, పవన్ కళ్యాణ్ గారు నిర్వహించే శాఖల కోసం మాత్రమే మీరు ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తున్నది. నేను ఏడాది పాలనలో కూటమి పరిస్థితి ఏంటి? కూటమి మీద వ్యతిరేకత రావటం లేదా? ప్రతి ఒక్కరూ నిరాశ నిస్పృహలతోటి ఉండే పరిస్థితి లేదా? డైరెక్ట్గానే మాట్లాడలేదా మీరు వెళ్ళినప్పుడు? ఏమండి మీరు ఏదో చేస్తారనుకున్నాము, మాకు ఆ పరిస్థితి ఏమీ కనిపించట్లేదని. సార్ మీ ఇంటికి ఎవరో వచ్చారండి కడుపు కాలి ఆకలితోటి, సత్య గారు కాస్త ఏదో పెట్టండి, నాకు ఆకలి వేస్తున్నది, నేను ఉండలేకపోతున్నది. అప్పుడు పెడితే అతను సంతోషపడతాడా? లేకపోతే మీకు ఎప్పుడో టైం వచ్చినప్పుడు మీరు ఎల్లుండి పెడతాను, నువ్వు ఎల్లుండి రావయ్యా అంటే ఈ ఆకలి తీరుతుందా? అది కదా అప్పుడు ప్రతి ఒక్కరికి కావాల్సింది. ఈ ఏడాదిలో వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎంత ఇచ్చామన్నదాన్ని వాళ్ళు చూస్తారు. నేను ఏడాది పోయిన తర్వాత ఇచ్చానా, 2 ఏడాది పోయిన తర్వాత ఇచ్చానా, ఈ 5 సంవత్సరాలు నేను మొత్తం ఫిల్ చేసేసాను అంటే అవుతుందా? అందుకే వర్మ గారు, కాళ్ళు చేతులు సక్రమంగా ఉన్న వాళ్ళందరికీ, కొద్దిగా లేని వాళ్ళకి అందరికీ ముందే 1వ తారీఖు అందుతున్నాయి. మిగతా వాళ్ళు ఎవ్వరికి కూడా ఎక్కడ ఆగలేదండి. ఏదని మీరు అనుకున్నట్టు డబ్బులు చేతికి ఇవ్వడం అనే కొన్ని ఏరియాల్లో తగ్గినాయి తప్ప పథకాల అమలు కానీ ఏది కూడా ఆగలేదు. నెక్స్ట్ ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ లో జాబ్ క్రియేట్ చేసి కానీ, అడాప్ట్ చేసుకోవడం కానీ, పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం కానీ, గ్రామాలను అడాప్ట్ చేసుకోవడం కానీ, ఇవంతా కొత్త పద్ధతిలో జాబ్. అంటే మనం ఎప్పుడైతే డబ్బు లేదో రకరకాల ఇన్నోవేషన్స్ వస్తాయి. మన స్టేట్ ని దివాలా తీయించారు, మళ్ళీ స్టేట్ పట్టాలు ఎక్కాలి. ఎందుకంటే ఒక రాజధాని ఉన్నది, 3 రాజధానులు అన్నారు, 3 లేదు 1 లేదు, మొత్తం అంతా నాశనం చేశారు. అటువంటిప్పుడు ఏమంటే ఇప్పుడు అన్నం లేక ఎవరు మీరు చెప్పారు కదా ఆకలేస్తుందని వస్తే, అన్నం అయితే డెఫినెట్ గా ఉంది. పరవాన్నం పెడతా ఉన్నాం, పరవాన్నం కొద్దిగా లేట్ అవుతుందిరా బాబు, అందాక అన్నం తినండి అంటున్నాం, అంతే తప్ప అది లేదు. ఇందాక మీరు చెప్పింది కూటమి ప్రభుత్వం గురించి ఆలోచించకుండా మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆలోచిస్తున్నారా అంటే, ఇది అందరికీ పనికొచ్చేదండి. ఇప్పుడు పంచాయతీ రాజ్ బాగుపడితే గ్రామాలన్నీ బాగుపడతాయి. కూటమి బాగుపడినట్టు అది అందులో మీకేం లేదు. అందులో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ దీంట్లో చూసుకుంటే, వెట్లాండ్ కన్జర్వేషన్ లో తీసుకుంటే 25,000 వెట్లాండ్స్ ని ఐడెంటిఫై చేసి వాటిని ప్రొటెక్ట్ చేయాలని. ఇప్పటి వరకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? వెట్లాండ్స్ ధ్వంసం చేసి పేదలకు ఇల్లు అది ఇది అన్నారు, వాటిని ప్రొటెక్ట్ చేయాలని. అలాగే ఎర్రచందనం స్మగ్లర్స్ ని పట్టుకొని, ఇప్పుడు ఇదివరకు ఇట్లాగా ఎర్రచందనం స్మగ్లింగ్ అవడం లేదే, ఎందుకు ఆగిపోయింది? ఇలాంటివన్నీ మనం కూడా ఏంటంటే మనం ఆలోచించాల్సింది. అంటే ఎందుకు ఆగిపోయింది కాదండి, ఎందుకు ఆగిపోయింది అంటే ఆగిపోతున్నది, ఆగిపోయింది అని 100% ఎలా చెప్పగలరు మీరు? పట్టుకోవట్లేదేమో, జరుగుతుందేమో, అది ఎలా చెప్పగలరు ఆగిపోయింది అని? అది కదండి చెప్తాను బేసిక్ గా. ఇప్పుడు ఏమైందంటే ఇదివరకు చెక్ పోస్టులు అన్ని కూడా దొంగలే ఆ చెక్ పోస్టులకు ఓనర్లు అయిపోయారు.
ఇప్పుడు ఇక్కడ పోలీసుడు వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఈయన మీకు ఒకటి చెప్తున్నా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఏ ఆఫీసర్ అని అడగండి, దే ఆర్ సో హ్యాపీ. ఎందుకంటే దే గివెన్ ఫ్రీడమ్ టు స్టాప్ ఎనీథింగ్. ఈయన శాఖ